గురుగారు, బగలాముఖి దేవికి సంబంధించినటువంటి విశేషాలు మరియు ఆధ్యాత్మిక అర్థాల గురించి తెలియజేస్తారా? దశమహావిద్యలు అని చెప్పి శ్రీ విద్యా సంప్రదాయంలో ప్రత్యేకంగా ఉన్నాయి. దశమహావిద్యల్లో బగలాముఖి దేవత ఉంది. ఆవిడ ఒక దేవత, అంటే అమ్మవారి స్వరూపమే. కాకపోతే ఈ దేవత స్వభావం చాలా విచిత్రంగా ఉంటుంది. శత్రువు ఎవరైతే ఉన్నారో వాడి నాలికని ఇలా బయటికి లాగుతుంటుంది. అది రూపం చూడటానికి ఆవిడ రూపం చాలా భయంకరంగా ఉంటుందన్నమాట అండి. పక్కన ఉన్నటువంటి ఆ రాక్షసుడి యొక్క నాలికని ఇలా బయటికి లాగుతూ ఉంటుంది, ఒకడిని తొక్కి పెట్టేస్తుంటుంది. ఇలా రూపం కలపడుతుంది. అంటే బగలా అనే పదానికే అర్థం ఏంటంటే నిర్బంధించుట, నిర్బంధించేటువంటి దేవి. ఏమండి, ఏ తల్లైనా సరే ప్రేమగా దగ్గరికి తీసుకొని లాలించాలి కదా. మరి ఈవిని దశమహావిద్యలు గొప్ప మహావిద్యల్లో బగలాముఖి అంటున్నారు. ఇప్పుడు నిర్బంధించడం ఏంటంటే, నిర్బంధం అనేది ఆవిడ పేరులో ఉంది. ఏంటంటే నాలిక పట్టుకొని లాగటం ఏమిటి అని అంటే, ప్రతి వాళ్ళకి హాని కలిగించేటువంటి చాలా దురుద్దేశకరమైనటువంటి నియంత్రణలో లేనటువంటి ఇంద్రియము నాలుక. అతని నాలుక పట్టుకొని లాగుతుంది అని అంటే, మనం అమ్మకి అంత పూర్తిగా అమ్మా నువ్వు తప్పించి నాకు దిక్కు లేదు అని చెప్పి మనం గనక ఆవిడ్ని శరణు పొందితే మన నాలికని ఆవిడ తన నియంత్రణలో ఉంచుకుంటుంది. ఒక 2 నిమిషాలు మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఎవరివైనా ఒక 5 నిమిషాలో 10 నిమిషాలో తెలియకుండానే సంబంధం లేనటువంటి ఒక వాక్యం బయటికి దూసుకొస్తుంది. ఆ వాక్యాన్ని నలుగురు నవ్విపోతారేమో అని చెప్పి దాన్ని సమర్థించుకోవటానికి ఇంకొక అబద్ధం ఆడాల్సి వస్తుంది. అంటే అసత్య దోషం ఈ జీవుడికి సంప్రాప్తిస్తుంది. కాబట్టి మాట్లాడక తప్పదు, మాట్లాడుతూ ఉంటాం. ఆ మాట్లాడుతున్నప్పుడు 5-10 నిమిషాలు అయిపోయిన తర్వాత సంబంధం లేనటువంటి వాక్యం బయటకు వస్తుంది. నలుగురు నవ్విపోతారేమో అని చెప్పి తన అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవటానికి లేనిపోని అసత్యం ఇంకెక్కడో ఉందని చెప్పి చెప్తాడు. ఇట్లాంటిది రాకుండా ఉండాలి, నాలుక మీద నియంత్రణ ఉండాలి, చెప్పేటువంటి మాట సత్యంగా ఉండాలి, చెప్పేటువంటి మాట ఎదుటివారికి వేసవి కాలంలో వర్షపు జల్లుల చల్లదనాన్ని కలిగించాలి అంటే తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా దశమహావిద్యల్లో ఒకరైనటువంటి బగలాముఖి దేవతని, ఎందుకంటే నాలిక మీద నియంత్రణ కలిగినటువంటిది, మన ఇంద్రియాలని అణిచిపెట్టేటువంటి స్వభావం కలిగినటువంటిది, చెడుని అణిచిపెట్టే స్వభావం కలిగినటువంటి బగలాముఖి దేవత మంత్రాలు ఉన్నాయి. అది గురుముఖతః నేర్చుకొని బగలాముఖి దేవతను అందరూ ఆశ్రయించి ఉత్తమ ఫలితాలని పొందెదరుగాక.